నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. నిన్నటితో అంటే డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ప్రమాణం చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో అటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇటు బీజేపీ పార్టీ మాత్రం ఇది ప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాదు, ప్రజల వంచన పాలన అని చెప్పేసి బీజేపీ ఒక క్యాంపెయిన్ మన ధర్నా ద్వారా ముందుకు తీసుకెళ్ళింది. సో నిజంగానే ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణని అభివృద్ధి చేసిందనే విషయాలపై ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. 2 సంవత్సరాలు పూర్తయింది నిన్నటితో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి. సో ఎట్లుంది తెలంగాణలో అభివృద్ధి? ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి అంటే ఏముంది అక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది అంటే అభివృద్ధి ఉంటే ఎట్లా ఉంది చెప్పొచ్చు. ఏం లేదు కదా. ఏమన్నా చెప్పండి. అది మొత్తం 6 గ్యారెంటీలు ఉన్నారు. ఒక బస్సు తప్ప లేడీస్కు ఏ గ్యారెంటీ పూర్తి చేసి చెప్పండి. 6 గ్యారెంటీతో వాగ్దానాలు చేశారు. రైతు బంధు లేదు, స్టూడెంట్స్కి ఫీ రీఎంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భత్తా లేదు, ఎడ్యుకేషన్ ఫీ మొత్తం నాశనం అయిపోయింది, ఆరోగ్యశ్రీ బకాయిలు బాకీ ఉన్నాయి. ఎక్కడున్నాయి డెవలప్మెంట్? ఇప్పుడు 2 సంవత్సరాలుగా తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతుంది. ప్రజలు పూర్తిగా మనం స్వాగతిస్తున్నారు, అన్ని విధాలుగా వాళ్ళు సహకరిస్తున్నారనే మాట రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం చెప్తూ వస్తుంది. అవి వాళ్ళ బుడబుద్ధంగా చెప్తారు. ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ, వాళ్ళకి కనబడదా ఏమవుతుంది ఏంటనేది? వాళ్ళ ప్రజలకి ఏ వర్గానికి వాళ్ళు సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు అని చెప్పండి. ఏ వర్గం? విద్యార్థులు లేరు, రైతులు లేరు, కార్మికులు లేరు, ఎవరు లేరు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఏదో రియల్ ఎస్టేట్ సాటిస్ఫై చేయడానికి హిల్ట్ తీసుకొచ్చాడు, కానీ అసలు ఏ వర్గము వారితో సంతృప్తిగా ఉంది? కనీసం కొద్దిగా సంతోషంగా ఉన్నారు ఎక్కడ చెప్పండి? వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మంత్రిలో కూడా లేదు, తుపాకులు పట్టుకొని తిరిగి వాళ్ళని బెదిరిస్తున్నారు. మాకు ఇయ్యరా, మొత్తం వాళ్ళకి ఇస్తారా అని చెప్తున్నారు. సో మన ప్రజా వంచన పాలన అని చెప్పేసి ఒక ధర్నా కూడా ఏర్పాటు జరిగింది. దానికి పెద్ద ఎత్తున స్పందన కూడా అదే విధంగా రావడం జరిగింది. సో ఏ విధంగా ముందుకెళ్తుంది ఇంకా వచ్చే 3 సంవత్సరాలు బీజేపీ? ఇదే ఉద్యమం మీకు ప్రభుత్వ వచ్చింది. ఎట్లా వచ్చింది? అబద్ధాల ప్రచారంతో వచ్చింది. ఈ అబద్ధాల ప్రచారాలు మేము బట్టబయలు చేస్తాం. ఒకటి, మీరు వాగ్దానం ఏది చేస్తారో అది ప్రజలకు అందించాలి, లేకుంటే గద్దె దిగాలి. ఇది మా డిమాండ్. అదేవిధంగా అనేకమైనటువంటిగా తప్పిదాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని అన్నిటికీ మేము వ్యతిరేకిస్తాం. గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి అక్కడ కాస్త అవమానం జరిగింది. అదే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు, పూర్తి స్థాయిలో రిసీవ్ చేసుకోలేరు, పిలిచి అవమానించారని చెప్పేసి కొంతమంది అక్కడ అసంతృప్తిగా వ్యక్తం చేసి మీడియా అది అవమానపరిచే మనకి తెలియదు, కానీ కిషన్ రెడ్డి పిలిచారు, మాట్లాడారు, వచ్చారు. గ్లోబల్ సమ్మిట్ అనేది ప్రభుత్వం కార్యక్రమం, డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ డెవలప్ కావాలని మనం పార్టిసిపేట్ చేసినాం. అది ముందుకు తీసుకోపోతారా లేదా, తీసుకోపోకపోతే మేము విమర్శిస్తాం. ఇప్పటికే మా అనుమానాలు మాకు ఉన్నాయి, ఏ కంపెనీతో అగ్రిమెంట్ చేశారు ఏందనేది. అవన్నీ ఏం లేవు కదా. సో ఇందాక మీరు మాట్లాడుతూ 10 డొల్ల కంపెనీలు కూడా ఉన్నాయి, గిల్లిదండ ఆడుతులనే వాక్యాలు కూడా చేశారు ప్రెస్ మీట్లో. సో అది ఏంటి, అవి ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్తే? ఏమంటే మాకు వచ్చినటువంటి 5,50,000 కోట్లతోని వీళ్ళు నిన్న గ్లోబల్ సమ్మిట్ అగ్రిమెంట్ అయినారు. ఎవరితో అగ్రిమెంట్ అయినారు? డవాస్లో కూడా వీళ్ళు పోయినప్పుడు మాకు 1,00,000 అగ్రిమెంట్ వచ్చినాయి అన్నారు, 1,00,000 కోట్లు. ఎక్కడ పోయినాయి అవి? కాబట్టి ఇది కూడా చెప్పాలి మాకు ఎవరితో చేస్తున్నది. కొన్ని కంపెనీల పేర్లు వీళ్ళ రిలేటివ్స్ ఉన్నాయి, అట్లా కాదు కదా. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, కంపెనీ ఏంది? ఏదైనా కంపెనీ పెడితే దాంట్లో జాబులు రావు కదా. దాంట్లో జాబులు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ పారిపోతే ఎట్లయితుంది? జాగ్రత్తగా ఉండాలని చెప్పి. సో దీనిలో మెస్సీ కూడా ఇక్కడికి వచ్చి ఫుట్బాల్ ఆడుతున్నారు, దాంట్లో 100 కోట్లు ఖర్చు అవుతున్న నేపథ్యంలో కొంతమంది విమర్శల్లో గుప్పిస్తున్నారు. సో ఇది హైదరాబాద్ డెవలప్మెంట్కి మనం ఉపయోగపడే అవకాశం ఉందా ఇట్లాంటి కార్యక్రమాల వల్ల? ఏ డెవలప్మెంట్కి ఉపయోగపడదు. అది ఫుట్బాల్ మ్యాచ్ సరే, ఏదో మనం స్పోర్ట్స్కి వ్యతిరేకం కాదు. అది ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుంటే అది కాదు. లాస్ట్ టైం ప్రపంచ బ్యూటీ కాంటెస్ట్ పెట్టారు, సరే విమర్శిస్తే ఏమన్నారు? బ్రాండ్ ఇమేజ్ పెంచడం, దాంట్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ వస్తాయి అన్నారు. ఎక్కడొచ్చింది చెప్పండి. ప్రపంచ బ్యూటీకి ఎంత ఖర్చు అయింది? ఎందుకు వచ్చింది వాళ్ళతో పోయిన తర్వాత? అది కాకపోతేనే మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ అంటుండ్రో. దాంట్లో చెప్పండి ఎంత వస్తున్నాయని చెప్పి, దీంట్లో చెప్పండి ఎంత వస్తుంది చెప్పరే. కాబట్టి మీరు ఏదో సరే ప్రభుత్వం వాళ్ళు కార్యక్రమం చేసుకుంటున్నారు, స్పోర్ట్స్కి మేము వ్యతిరేకం కాదు, స్పోర్ట్స్ ఎంకరేజ్ అవుతుందని చెప్పేసి మాట్లాడలేదు, అంతేగాని దాంతో వచ్చే డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం జరగదు. అంటే ఫైనల్గా ఒక ఓయూ పూర్వ విద్యార్థిగా ఈరోజు రేవంత్ రెడ్డి వెళ్ళి సభ పెట్టడం జరిగింది. సో గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చినట్టేనా ఈరోజుతో? అక్కడ ఓపెనింగ్ కోట్లు ఇస్తాను అని పోతే నిర్వేసిన రెండోసారి పోయింది. ఇది గతంలో పోయి నేను 1000 కోట్లు ఇస్తాను ఇయ్యలే, ఇవాళ మళ్ళీ పోయిండు. నువ్వు 1000 కోట్లు ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు, వాళ్ళ సమయానికి జీతాలు ఇవ్వండి, అది చాలు.
ఆ. సో నిరుద్యోగుల పరిస్థితి ఏంటి మరి అక్కడ పూర్తి స్థాయిలో ఏబీవీకి సంబంధించింది కావచ్చు, యువ మోర్చాని కావచ్చు, లేకపోతే ఇతర విద్యార్థుల సంఘాల నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది రాంగ్, ఇది ప్రజాస్వామ్యం ఇది. లోపల పోనీయకుండా రోడ్లు మూసి నన్నే రానియకపోతున్నా, సరే వేరే రూట్లో పోండి సార్ నన్ను మళ్ళీ అట్లా తిరిగేసి వచ్చిన అని వచ్చినాం అంటే ఏం చేస్తాం మనం? మా రోజు పోయే దారిలోనే మమ్మల్ని ఆపినరు. సో ఇదేమి ప్రజాస్వామ్యం కాదు కదా. నువ్వు బలవంతంగా నువ్వు మీటింగ్ పెట్టుకొని మీ అనుకూలమైనట్టు కొంతమంది పెట్టుకొని ఇది సక్సెస్ అయ్యింది నా మీటింగ్ అంటే ఎట్లయితుంది? రైట్, ఫైనల్ ఒక క్వశ్చన్తో ముగిస్తాను. స్థానిక సంస్థలు రేపు మొదటి విడత ప్రారంభం కానుంది. బీజేపీ సానుభూతి పరులకు కావచ్చు, బీజేపీ కింద ఉన్న కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం మా ఛానల్ నుంచి? ఒకటి, జిహెచ్ఎంసీ విస్తరణ మేము వ్యతిరేకించిన మాట వాస్తవం. 300 వార్డులు వేసినా కూడా మజ్లీస్కే వీళ్ళు లాభం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ దాన్ని అమలు పరిస్తే మా వాళ్ళు జిహెచ్ఎంసీలో అన్ని కార్పొరేటర్లు పోటీ చేస్తాము, గెలుస్తాము, మేయర్ కూడా మనమే అవుతాము అనేటువంటి ఒక విశ్వాసంతో కార్యకర్తలు పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, ఇది రామచంద్రరావు గారితో ఫేస్ టు ఫేస్. 2 సంవత్సరాలైంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. పూర్తిగా ఇది ప్రజాపాలన కాదు, ప్రజల్ని ముంచే పాలన నింపేసి టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సతీష్తో పవన్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.